వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. మన ఊరు మాతా మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్. ఇరవై ఒక్క రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు మంత్రి నాదెండ్ల. రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సులోకి దుప్పి దూకిన ఘటన కుప్పంలో చోటు చేసుకుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు కోసం మాటా మంతి కార్యక్రమంలో భాగంగా వెండి తెరపై ప్రత్యక్ష ప్రసాదం ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావలస గ్రామ ప్రజలతో మాట్లాడారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి టెక్కలి శ్రీ భవానీ థియేటర్లోని వెండి తెరపై ప్రత్యక్షమై రావలస ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పనులపై గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామంలో దాదాపు 15 కోట్ల రూపాయల విలువైన పనులను పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి చెప్పారు. నేరుగా తన సమస్యలపై పవన్ కళ్యాణ్ తో మాట్లాడడం సంతోషంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబిఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పుణ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలు ఆడుకోలేకపోతున్నారు, బయటికి వెళ్ళి ఎంతసేపు సెల్ ఫోన్లో టీవీలో ఆగిపోతున్నారు. అందువల్ల ప్రత్యేకించి మీ అందరికీ కూడా ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి పిల్లల్ని ఆడుకునే అభివృద్ధి స్థలాలుగా చేయాలి అనేది ఉంది. అది మీరు అందరూ కొంచెం చొరవ తీసుకున్న ఆ దిశగా వెళ్ళండి. మా నుంచి ఎలాంటి సహకారం కావాలో నేను ముందుండి మేము నడిపిస్తాను. మీకు గుర్తుండి ఉంటుంది, నన్ను చిత్తూరు జిల్లా మన రాజంపేటలో ఒక చోట అడిగితే రైల్వే కోడూరులో నేను వెంటనే అక్కడ కనీసం మనకి 300 ఎకరాలంత భూమి ఉంది. ఇక్కడ అసలు సెంటు భూమి లేదు అక్కడ రైల్వే కోడూరు. సో నేను 1 ఎకరన్నర కొని వాళ్ళకి స్కూల్ కోసం నేను పంచాల్సి వచ్చింది. సో నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ మనకున్న పొలాన్ని, మన ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడేలా ఖాళీ స్థలాలకి, ఎందుకంటే దేహదారుఢ్యం చాలా అవసరం పిల్లలకి. వయసు వచ్చిన ఆడబిడ్డలకి ఇంతమంది తల్లులు ఉన్నారు, అక్కచెల్లెలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. మన బిడ్డల్ని, మన ఆడబిడ్డలు మనం రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉండటం నిజంగా చాలా బాధాకరం. అందుకని ప్రతి ఒక్కరు కూడా, యువకులు కానీ అందరూ కూడా, పెద్దలు కానీ, ఆడబిడ్డలకి గ్రామ సమాజం రక్షణ కవచంగా నిలబడాలి. దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అవసరమైన భద్రతా చర్యలు కానీ మరియు అవగాహన కార్యక్రమాలు కానీ మీరు నిర్వహించండి. దానికి సంపూర్ణ సహకారం అందిస్తాం. అలాగే ఊరి నుంచి ఉన్నత స్థాయి చేరిన వారు తన గ్రామాన్ని మరవకూడదు. ఎక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకోండి. మన ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు, ఈ రాష్ట్రం నుంచి మీరు లబ్ధి పొందారు కాబట్టి ఎవరినో ఒకళ్ళు మీరు తీసుకొని కొంత దత్తత తీసుకోమనే కార్యక్రమం ఉంది. అలాగే ప్రతి ఊరి నుంచి ఉన్నత స్థాయికి చేరిన వారు మన గ్రామాలు మర్చిపోకూడదు. ఇప్పుడు నేను కూడా ఎందుకు మీకు ఇంత నిలబడి మాట్లాడుతున్నానంటే, నా నేల నాకు జీవనాన్ని ఇచ్చింది, నాకు ఈ నేల నాకు అన్నం పెట్టింది, నాకు ఈ నేల నాకు బతుకునిచ్చింది. అలా నేల కోసం చేయడానికి నేను నా వంతు బాధ్యతగా నేను నిర్వహిస్తా ఉన్నాను. అలాగే మన ఊరి నుంచి వెళ్ళిన వేరే గ్రామాల్లో, వేరే ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మన టెక్కల్ నియోజకవర్గం రావలస పంచాయతీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదని, ఎవరైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లోనే అందజేస్తామన్నారు. రేషన్ కార్డు కోసం మ్యారేజీ సర్టిఫికేట్, పెళ్లి కార్డు అడగద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైస్ కార్డ్ సర్వీసెస్లో ఎవరైతే గతంలో కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా చేర్పులు, మార్పులు, కొత్తగా పుట్టిన బిడ్డలకి
ఎడిషన్గా కార్డులో తీసుకురావాల్సిన పేర్లు, అదేవిధంగా కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు, ఇవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ వెసులుబాటు కలగలేదు. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈకేవైసీ తప్పనిసరి అనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క కార్డుని ఈకేవైసీ చేయాలనే ఒక ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించినప్పుడు భారతదేశంలోనే 95% పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్. పూర్తి కాని పెండింగ్ ఉన్న సంఖ్య 22,55,498. ఈ రోజు వరకు మాకు వచ్చిన అప్లికేషన్స్ 5,48,176. అందులో 4,09,000 మెంబర్ అడిషన్, అంటే కొత్తగా సభ్యుల్ని చేర్చడానికి కార్డులో. రెండోది కొత్త రైస్ కార్డు కావాలని 60,000 మంది కేవలం అప్లై చేశారు. రైస్ కార్డులో స్ప్లిట్టింగ్, అంటే కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాతనో లేకపోతే ఇతర ప్రాంతానికి వెళ్ళిపోవడం వలన స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. అది 44,000 మంది. చేంజ్ ఆఫ్ అడ్రస్ మేము ఈసారి కల్పించాం. అది యాక్చువల్గా ఈకేవైసీలోనే పూర్తి అయిపోయి ఉంటుంది. అందుకనే కేవలం దాంట్లో సంఖ్య 12,552. మెంబర్ డిలీషన్ ఇప్పటి వరకు 13,580 మంది అప్లై చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ని అనుసంధానం చేయడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేశాం. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజులు సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. రెండో ప్రధాన అంశం, గతంలో ఎవరైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో 15 సంవత్సరాలకే పరిమితమైంది. 15 కానీ 15 సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం. వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు మెంబర్ డెలిషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఒక పేరు తొలగించాలంటే దానికి మన దగ్గర డెఫినెట్గా డాక్యుమెంట్ ఉండాలి, ఒక ప్రూఫ్ ఉండాలి. లేకపోతే కావాలని కొంతమంది ఎవరైనా పొరపాటు జరిగితే వాళ్ళ పేరు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని. రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సులోకి దుప్పి దూకిన ఘటన గురువారం కుప్పంలో చోటు చేసుకుంది. కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని సెట్టిపల్లి సమీపంలో అడవి నుండి దారి తప్పి వచ్చిన దుప్పిని కుక్కలు తరుముకుంటూ వచ్చాయి. దీంతో ఆ దుప్పి కుక్కల నుండి తప్పించుకోవడానికి రన్నింగ్ లో ఉన్న బస్సులోకి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. దీంతో బస్సు డ్రైవరు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గల్లున స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దుప్పిని భద్రంగా అడవిలోకి వదిలిపెట్టారు. చాలు చాలు, ఈ దెబ్బ తగిలిన టైంలో నీళ్ళు తాపేయకూడదు. నీళ్ళు ఎందుకు తాపిస్తారు? అది జస్ట్ తగిలిండేది కాలుకి మాత్రంకే, ఆ కాలుకి మొగానికి. ఫారెస్ట్ నెంబర్ ఏమైనా పెట్టింటే అట్లీస్ట్ కంప్లీట్ ఏమైనా కుక్కలు కొరికేస్తాయి. వచ్చేసింది. సరే ఒక పని, గవర్నమెంట్ హాస్పిటల్ అనిస్తానంటే ఎవరు నెంబర్ ఉంటాయి సార్? ఎవరు దీనికి కనీసం ఫారెస్ట్ నెంబర్ ఉంటే దానికి అనిస్తానా ఇచ్చింది ఎవరు? ఇట్లా వచ్చింది, వచ్చేసింది. ఏం కాలా లేదు, అదేం కాలం లేదు. జస్ట్ ఇది ఈడ మాత్రం తగిలిండేది. అదే చేయి ముట్టదు తగిలింది, ఆడ తగిలింది. మళ్ళీ నేను ఇక్కడ వద్దు, ఒక్క నిమిషం వదిలిపెట్టు. దాన్ని ముట్టుకోవద్దండ, గంచేపు ఉన్నాను. ఇట్లొచ్చి
తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలకు మోసం మాటలు చెబుతున్నాడని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను, ఇద్దరం మళ్ళీ పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో అని ఛాలెంజ్ చేశారు. ఆయన పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఎంతసేపు ఓన్లీ 2.5 hours. ఆయన బాధంతా అంటే అధికారం కోల్పోయింది, ఆదాయం పోయింది అనే విషయం వెళ్ళగక్కాడు. ఒక్కటి నిజం, నువ్వు తమరు మాట్లాడిన భాషలో పాయింట్లలో ఒక్కటి నిజం చెప్పారవా? ఎన్ని అబద్ధాలు చెప్తావు, ఎంతసేపు చెప్తావు? మాకు అర్థం కాలే. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది, ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదోవన పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ 8.21% గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది. ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు 9.69%. 10-11 నెలల్లో సాధించిన విజయం ఇది. నువ్వు అసలు గ్రోత్ రేటు ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఎందుకు ఇంత పచ్చబద్దాలు? ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. తమరు ఎల్హంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు, ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందుల ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కర్ణాటక ప్రభుత్వం 4 కుంకి ఏనుగులను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటిని లారీల్లో భారీ బందోబస్తు మధ్య బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో పలమనేరుకు చేరుకున్నాయి. వాటిని చూడటానికి పలమనేరు ప్రజలు భారీగా తరలివచ్చారు. ముసలిమడుగు సమీపంలో వీటికి వసతి కల్పించనున్నారు. ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಎವ್ರಿಬಡಿ. ಇವತ್ತಿನ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಕೇಂದ್ರ ಬಿಂದುಗಳು ನಿಮ್ಮೆಲ್ಲರ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ನಾಯಕರು, ಜನಪ್ರಿಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು, ನಮ್ಮ ಮಾರ್ಗದರ್ಶಕರಾದಂಥ ಮಾನ್ಯ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಾಹೇಬ್ರೆ, today's chief guest, my dear friend, Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan ji. ಇಲ್ಲಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅನೇಕ ನಮ್ಮ ಸಚಿವ ಸಂಪುಟದ ಸದಸ್ಯರುಗಳಿದ್ದಾರೆ. ಕಾರ್ಯಕ್ರಮದ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ರಿಜ್ವಾನ್ ಅರ್ಷದ್ ರವರೇ, జ్ఞాన పరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని మిస్ ఏషియా మరియు జాతీయ చేనేత అంబాసిడర్ రష్మి ఠాగూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ సన్నిధిలో వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థప్రసాదాలు అందజేశారు. రష్మి ఠాగూర్ మాట్లాడుతూ చాలా మంది భక్తులు తిరుమల దర్శనం అయిన తర్వాత తప్పకుండా శ్రీకాళహస్తీశ్వరుల ఆలయంలో జరిగే రాహుకేతు పూజలకు మొగ్గు చూపుతున్నారని, అనంతరం స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయని, రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. అదేవిధంగా సౌత్ ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు చాలా సంతోషమని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా మిస్ ఏషియా లాంటి పోటీలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తే చాలా బాగుంటుందని, దాంతోపాటు ఏపీలో ఉండే అమ్మాయిలు కూడా మంచి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. ప్రభుత్వానికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఆంధ్రప్రదేశ్ లో. తప్పకుండా తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీకాళహస్తికి వచ్చే తీరుతారు.
ఇక్కడ ఉన్న శివుడు ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. సో నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఎన్నో సంవత్సరాల నుంచి రాహుకేతు పూజ చేస్తున్నాను. సో వచ్చిన ప్రతిసారి పూజలు చేస్తున్నాను. అంతే మనశ్శాంతిగా ఉంది. సో శ్రీకాళహస్తి టెంపుల్ కూడా డెఫినెట్ గా తెలంగాణలో మిస్ వరల్డ్ వచ్చింది. నేను ఐ విష్ సౌత్ ఇండియాలో ఇంటర్నేషనల్ ప్యాజెంట్ రావటం ఇది ఫస్ట్ టైం. అంటే చాలా ఇయర్స్ తర్వాత 25-27 ఇయర్స్ తర్వాత వచ్చింది అనుకుంటా తెలంగాణకి, సౌత్ ఇండియాకి. సో డెఫినెట్ గా ఈ కొత్త గవర్నమెంట్ లో మన మిస్ ఏషియా లాంటి బ్యూటీ ప్యాజెంట్స్ ఏదన్నా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టి ఇక్కడ అమ్మాయిలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుండాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా నేను మిస్ ఏషియా ఇక్కడ చేపిస్తే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు బి హ్యాపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎందుకంటే అట్లాంటి బ్యూటీ ప్యాజెంట్స్ ఇక్కడ జరపటం వల్ల డెఫినెట్ గా మన అందరు అమ్మాయిలకి ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎంతో మంది టాలెంటెడ్ అమ్మాయిలు బయటకు వస్తారు కాబట్టి డెఫినెట్ గా దట్ విల్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ టు హ్యావ్ బ్యూటీ. అంటే డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ టేకప్ చేసినట్టు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అట్లాంటి ఇంటర్నేషనల్ బ్యూటీ ప్యాజెంట్స్ ని టేకప్ చేసి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి, ఎందుకంటే మనకి సిటీస్ ఉన్నాయి, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది. సో ఇట్లాంటి ప్లేసెస్ కి ఇంటర్నేషనల్ బ్యూటీ ప్యాజెంట్ చేయడానికి అన్ని రైట్స్ ఉన్నాయి. మన అమ్మాయిలకు కూడా అంత రైట్స్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ప్యాజెంట్ లో ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేయడానికి. సో డెఫినెట్ గా అలా చేస్తే బెటర్ అని నా ఫీల్. అదేవిధంగా మీ ఇచ్చే సలహా ఏంటి ఆంధ్రప్రదేశ్ కి? నేను ఇప్పుడు లాస్ట్ టర్మ్ కి ఇప్పటికే చాలా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూశాను. ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్న టైంలోనే నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్మెంట్ జరిగింది. డెఫినెట్ గా ఇంకో 2 ఏళ్లలో ఇంకా డెవలప్మెంట్ జరిగి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ ఇండియన్ హ్యాండ్లూమ్ కి అంబాసిడర్ గా ఉన్నాను. సో దానికి తగిన వీవర్స్ కి తగినంత సహాయం కూడా చేస్తున్నాము నేషనల్లీ, ఇండియా వైడ్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. విశాఖ ఉక్కు పరిరక్షణకై కార్మికులు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శిబిరంలో ఉండగానే పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి షర్మిలను బయటకు తీసుకొచ్చి విశాఖ విమానాశ్రయానికి తరలించారు. డీసీపీ మేరీ ప్రశాంతి, ఏసీపీ త్రినాథ్ల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శిబిరం నుంచి బయటకు తీసుకువస్తున్న సమయంలో షర్మిల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాలను అణిచివేయాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. శాంతియుతంగా దీక్ష చేస్తే కావాలనే భగ్నం చేశారని ఆరోపించారు. తీసుకోవాలి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు రాంబాబు, గోలగాని అప్పారావు మాట్లాడుతూ 2016 నుండి 2018 వరకు కార్మికుల జీతాల నుండి కట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ సొమ్ము రిటర్న్ అయ్యాయని, జోన్లో ఇంకా మిగిలి ఉన్న కార్మికులకు జమ కాలేదని అన్నారు. ఆప్కాస్ వర్కర్లు మిస్సింగ్ జీతాలు 2022 నుండి నేటి వరకు ఉన్నాయని, వాటికి పరిష్కారం లభించలేదని అన్నారు. తెల్ల రేషన్ కార్డుకు అప్లికేషన్ ఫారం నింపితే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు ఆప్కాస్లో ఎంప్లాయ్ అని ఉందని, దీనివల్ల రేషన్ కార్డు జారీ చేయడం లేదని అన్నారు. గ్యాస్ సబ్సిడీలో కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. కార్యక్రమంలో నూకేశ్వరరావు, గొల్లరాము, బంగారు నాయుడు, నాగరాజు, గణేష్, కేవీ రమణ, మీనాక్షి, సత్యవతి, పద్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏ చెత్త ఎత్తకపోయినా గాజువాక మహానగరం కూడా కంపు కొడుతుంది.
ఇప్పటికే అనేక రకాలుగా జ్వరాలు, అనారోగ్యాలు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే మున్సిపాలిటీ సంబంధించిన అధికారులకి వెంటనే వచ్చి అక్కడ మన పారిశుద్ధ్య కార్మికులను అలవాటు చేస్తారు. మీ వల్లే ఈ మలేరియా వచ్చింది, మీ వల్లే టైఫాయిడ్ వచ్చింది, మీ వల్లే డెంగ్యూ వచ్చిందని మన అక్కడున్న పారిశుద్ధ్య కార్మికులకి ఎంత పెత్తనం చేస్తారంటే భయంకరంగా చేస్తారు. మరి అలాంటి పెత్తనం చేసినప్పుడు ప్రజలు శ్రేయస్కోరుకున్నప్పుడు మరి బీచింగ్ చల్లాలా? పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలి. కమిషనర్ గారి దృష్టికి వెళ్ళాలి. ఆయన వెంటనే పరిష్కారానికి దీనికి మార్గం చూపాలనే ఉద్దేశంతో ఈవేళ ధర్నా చేస్తాను. ముఖ్యంగా 2022 నుంచి నేటి వరకు ప్రతి నెల ఏదో ఒక వార్డులో ఒకరికో ఇద్దరికో జీతాలు మిస్ అవుతున్నాయి. ఆ మిస్ అయిన డబ్బులు ఎక్కడ ఉంటున్నాయి, ఉండేవి ఎప్పుడు వస్తాయి అనడానికి సమాధానం చెప్పేవాళ్ళు లేకుండా అయిపోయారు. అలాగే 2018 వరకు నాకు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఆ ఇచ్చిన దాంట్లో కూడా వేరియస్ చూపించి ఒకరికి 7,000, 8,000, ఒకరికి 4,000, 3,000 ఇచ్చాడు. ఎవరైనా వాళ్ళకి ఇవ్వడమే మానేశాడు. అంటే ఎవడేం చేస్తాడు, ఎవడడుగుతాడు, అడిగి ఉన్నది మిగిలింది లేనిది ఆ దోబిలో వేసుకోవాలనే ఉద్దేశంతో మరి చేస్తున్నారో ఏంటో తెలియదు. అలాగే పనిముట్లు లేవు, పని ఎలా చేయాలని అంటుంటే ఏదో రకం చేసండి అంటారు. ఎలా చేయాలి అన్నది ఒకసారి అధికారులు చెప్పాలి. మరి ఈ విషయాల మీద మరి ఈ లోకల్గా ఉండే పెండింగ్ సమస్యల మీద కూడా స్థానిక నాయకులు కానీ మరి అధికారులు కానీ పట్టించుకోకపోతే మేము ఎవరో చెప్పుకోవాలి. తిరుమల తిరుపతిలో మరోసారి కొట్టొచ్చినట్టు కనబడ్డ భద్రతా లోపం. శ్రీవారి పురోహిత సంఘం వద్ద నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి సుమారు 10 నిమిషాలకు పైగా నమాజ్ చేసిన అన్య మతానికి చెందిన వ్యక్తి. పహల్గాం దాడిలో నేపథ్యంలో ఇలాంటి ఘటనలో తిరుమలలో జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు అసలు ఎవరు ఇతను ఈ ప్రాంతంలో నమాజ్ చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు అని అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.